ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఉంటాయి, అలాగే ముఖ్యంగా ఫిబ్రవరి 20వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వీరికి ఏ విధంగా ఉంటాయి. ఇలాంటి అమ్మాయిని మీరు అస్సలు వదులుకోకండి. అంటే ఎవరు మీ యొక్క లైఫ్లోకి రాబోతున్నారు, ఏ అమ్మాయిని మీరు వదులుకోకూడదు, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. కన్యా రాశి వారు చాలా సిస్టమేటిక్ గా ఉంటారు. అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఏది మంచి, ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అయితే ముఖ్యంగా వీరి యొక్క లైఫ్ లో వీరి చెడును కోరుకునే వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల నిందలు, ఆరోపణలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వజాలని కళ్ళు మీ చుట్టూ చాలా ఉన్నాయి. అయితే అటువంటి వ్యక్తులను మీరు నిరభ్యంతరంగా దూరం పెట్టేయండి. లేకపోతే జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ముఖ్యంగా కన్యా రాశికి చెందినటువంటి అబ్బాయిలు కానీ, అమ్మాయిల విషయంలో కానీ ఒక అమ్మాయి రాక అనేది మీ యొక్క లైఫ్ లో ఉండబోతోంది. అంటే తను మీ యొక్క లైఫ్ లోకి వచ్చి మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి శుభవార్తలను మీకు తీసుకుని రాబోతున్నారు. అంటే ఒక స్నేహితురాలుగా మీ యొక్క లైఫ్ లో కొనసాగవచ్చు. అబ్బాయిల విషయంలో అయితే ఒక ప్రేమికురాలు కూడా కావచ్చు. అంటే తర్వాత మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా తను అవ్వచ్చు, లేదా ఒక స్నేహితురాలిలాగా మిగిలిపోవచ్చు. అయితే అటువంటి అమ్మాయిని అస్సలు వదులుకోకండి. ఎందుకంటే ఆ అమ్మాయి మీ యొక్క లైఫ్ లోకి రాగానే అతి కొద్ది రోజుల్లోనే మీకు అర్థమవుతుంది తను ఎంత జెన్యూన్ పర్సన్ అనే విషయం. అంటే వారు మీ పట్ల ఎంత అభిమానాన్ని పెంచుకున్నారు, అలాగే ప్రతి పని విషయంలో మీకు ఎంత సపోర్ట్ గా నిలుస్తున్నారు, అలాగే మీకు ఎంత చక్కటి గైడెన్స్ ని అందిస్తున్నారు అనే విషయంపై మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. అటువంటి వ్యక్తిని అస్సలు వదిలిపెట్టకండి. వారిని మీ యొక్క స్నేహితురాల్లాగా కానీ, లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ గా కానీ మీ యొక్క జీవితంలోకి ఆహ్వానించండి. ఖచ్చితంగా వారి వల్ల భవిష్యత్తులో కూడా అనేక రకాల శుభ ఫలితాలు మీకు రాబోతున్నాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. ఇది వరకు ఎప్పుడు కూడా మీ కుటుంబ సభ్యులు మీకు మీ యొక్క వ్యాపారం గురించి సపోర్ట్ ని అందించలేదు. ఈరోజు వారు మీకు ఒక మంచి సలహానైతే ఇవ్వబోతున్నారు. వారిచ్చే సలహా మీ యొక్క వ్యాపార అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే వారు మీకు కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా తెలియజేస్తారు. అలాగే ఎవరైతే ఈ యొక్క కన్యా రాశి వారు ఉద్యోగస్తులు ఉన్నారో, ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని పొరపాట్లు చేయటం ద్వారా మీరు పై అధికారులతో మాట పడాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా కన్యా రాశి వారు తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. వ్యాపార విస్తరణకు సంబంధించి మీరు లోన్ల కోసం కానీ, డబ్బు కోసం కానీ ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా ఈ కన్యా రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రోజు మీరు అపరిచిత వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు ప్రయాణాల్లో పరిచయమైన నూతన వ్యక్తుల వల్ల జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరైనా నూతన వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే మీరు జాగ్రత్త పడటం చాలా ఉత్తమం. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన చేసుకోండి, హనుమంతుణ్ణి ఆరాధించండి. అలాగే మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న పేదలకు ఏ రూపంలో అయినా సరే దాన ధర్మాలు చేయండి. వస్తువుల రూపంలో కానీ, వస్త్రాల రూపంలో కానీ, ఆహారం రూపంలో కానీ, ధాన్యం రూపంలో కానీ మీరు సహాయం చేయండి. అది మీకు ఎంతో పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి అమ్మాయిని మీరు వదులుకోకూడదు, ఈ పూర్తి అంశాలన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్